ఒక ఊళ్ళో ఒక ఆమె రోజు రొట్టె చేసేది. రొట్టె చేసి బయట ఒక దండానికి ఆ రొట్టెకి తాడు గుచ్చి రోజు కట్టేది. అది తినడానికి రోజు ఓ పెద్ద ఆయన వచ్చి ఆ రొట్టె నొప్ప తీసుకుని తినేవాడు. ఆయన తినటం చూసి బయటకు వచ్చేది. బయటికి రాగానే మాయ్ నువ్వు ఏది ఇస్తే నీకు అదే వచ్చింది అనేవాడు. ఇదేంటి ఆయన అలా అంటాడు అనుకోండి. ప్రతిరోజు రొట్టె అలాగే పెట్టిద్ది, ఆయన రోజు అలాగే అంటాడు. ఒకరోజు ఆమె చెవిలో ఒక పెద్ద దెయ్యం కూర్చుని అంటది, తను నిన్ను ఏదో కావాలనే అంటున్నాడు, ఏదో కావాలనే అంటున్నాడు అని అంటది. అన్నానికి ఈ అమ్మాయికి బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ రొట్టె పిండిలో విషం కలిపింది. కలిపి తీసుకెళ్ళి బయట కట్టింది. కట్టేటప్పుడు చేతులు గజగజా వణుకుతున్నాయి, ఎందుకంటే చేసేది తప్పు కదా అందుకని. సరే అలా కట్టి మళ్ళీ తన మనస్సాక్షి ఒప్పుకోలే, వద్దు మనం అలా చేయటం తప్పు అని ఆ రొట్టె తీసి పడేసి మళ్ళీ మంచి రొట్టె చేసుకొచ్చి మళ్ళీ కట్టింది. సరే ఇక మళ్ళీ పెద్ద ఆయన వచ్చాడు, నువ్వేది ఇచ్చావో నీకు అదే వచ్చింది అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళంగానే ఇప్పుడు చిన్నప్పుడు తప్పిపోయిన ఆమె కొడుకు ఆ రోజు చినిగిపోయిన బట్టలతోటి కాళ్ళు గజగజ వణుక్కుంటా అలా వచ్చి, అమ్మా నాకు ఆకలేస్తుందమ్మా, కాళ్ళు గజగజ వదిన, అసలు ఇక్కడ దాకా వస్తాను అనుకోలేదు, ఒక పెద్ద ఆయన నాకు ఈ రొట్టె ఇచ్చాడు, కాదు తిని దానినే ఓపిక చేసుకుని వచ్చానమ్మా నిన్ను ఎదుక్కుంటూ అని అంటాడు. అనగానే ఆ బిడ్డను పట్టుకుని బోర్ నేడ్చిద్ది. ఏడిసి ఆ రొట్టె చూస్తే తను బయట ఏలాడి తీసిన రొట్టె. అమ్మో ఎంత పని చేశాను, పొద్దున కనుక విషం కలిపిన రొట్టె ఉంచితే నా బిడ్డే చనిపోయేవాడు, అందుకే ఆయన అన్నాడు నువ్వు వేధిస్తే నీకు అదే వచ్చిద్ది అని. నేను పెట్టిన రొట్టె నా బిడ్డకు పెట్టి నా బిడ్డను నా దగ్గరికి చేర్చాడు. ఆయన చాలా గొప్పవాడు. పైనున్న దేవుడు ఎప్పుడు మనకి ఒకటే చెప్తాడు, నువ్వు మంచి చేస్తే మంచి నీకు వచ్చింది, చెడు చేస్తే చెడే నీకు వచ్చింది. దీన్ని బట్టి ఏమర్థమైంది, మనం మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చేయకుండా ఉందాం. ఏమంటారు?